అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అమృతం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఆర్జే శ్రేష్ఠ. ముందుగా ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి నా తరపున, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపున పుట్టినరోజు మరియు పెళ్లిరోజు శుభాకాంక్షలు. తెలుగుదనాన్ని భావితరాలకు అందించాలనే ఆశతో అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు వాళ్ళందరికీ పేరు ప్రఖ్యాతలు తెచ్చిన మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన మరియు మనందరికీ సుపరిచితులైన ప్రసిద్ధ సంగీతకర్త, ఇటీవల జూలై 4న జన్మదినం జరుపుకున్న మన ఎంఎం కీరవాణి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇవాల్టి మన ప్రత్యేక కార్యక్రమము కీరవాణి స్వరవాణి మొదలు పెడదామా? మీరు మా కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నా లేదా మీ అభిప్రాయాలను తెలియజేయాలనుకున్నా మీరు కాల్ చేయవలసిన నంబర్లు: భారతదేశం నుంచి అయితే 9705222005, అమెరికా నుంచి అయితే 9197012005, యూకే నుంచి అయితే 1158882005, లేదా ఇతర దేశాల వారు స్కైప్లో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ద్వారా కూడా కనెక్ట్ అవ్వవచ్చు. ఆస్కారు అందుకున్న తెలుగు భాస్కరుడు, ప్రపంచం మొత్తం మన తెలుగు నాటు నాటు మారుమోగేలా చేసిన గొప్ప సంగీత దర్శకులు మన కీరవాణి గారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో 200కు పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం అందించిన ప్రముఖ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు ఈయన. అసలు పేరు కోడూరి మరగతమణి కీరవాణి, కానీ కీరవాణిగా సుపరిచితులు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః. దీని అర్థం శిశువులు, పశువులు, పాములకు కూడా సంగీతం అర్థమవుతుంది, ఆనందంతో పరవశించిపోతారు అని. కీరవాణి గారు తన 3వ ఏట నుంచే గ్లాసుల్లో నీరు నింపి జలతరంగిణి రాగాన్ని సృష్టించేవారు. వంటింట్లో ఉన్న గిన్నెలు, బిందెలు, పళ్ళాలు, గరిటలని ఉపయోగించి లయబద్ధంగా సంగీతాన్ని సృష్టించేవారట. ఇది చూసి వాళ్ల నాన్నగారు 4వ ఏట నుంచే కర్ణాటక సంగీతం నేర్పించారట. 14వ ఏటనే వయోలిన్, హార్మోనియం అవలీలగా వాయించేవారట. అవి చూసి వాళ్ల నాన్నగారి స్నేహితులు, అప్పట్లో సినీ సంగీత దర్శకులు అయిన చక్రవర్తి గారు వెంటనే ఆయనని సినిమాల్లోకి వచ్చేయమని అడిగినా అప్పుడే వద్దు అనుకుని సంగీతంలో మెళకువలు నేర్చుకుని సాహిత్యం మీద అభిమానంతో కొన్నాళ్లు వేటూరి గారి దగ్గర పనిచేసి తరువాత చక్రవర్తి గారి దగ్గర పనికి చేరారు ఆయన. దాదాపు 65 సినిమాలకు సహాయ సంగీత దర్శకత్వం చేసి రామోజీ గారి ఈటీవీలోని సీరియల్ మనసు మమత ద్వారా స్వీయ సంగీతం అరంగేట్రం చేశారు. అశ్విని సినిమాకి ఆయన చేసిన సంగీతం మంచి పేరు తెచ్చుకుంది. తద్వారా డాక్టర్ రాఘవేంద్రరావు గారి ఘరానా మొగుడు చిత్రంలో అద్భుతమైన బాణీలతో మరగతమణి సినీ ప్రేక్షకులని తన వైపు తిప్పుకున్నారు. ఆ తరువాత వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు సినిమా కోసం ఆయన చేసిన బాణీలకు యావత్ సంగీత ప్రపంచం బ్రహ్మరథం పట్టింది. 1994లో రామ్ గోపాల్ వర్మ గారి దర్శకత్వం, కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో విడుదలైన క్షణక్షణంతో మొదలైన సినిమా ఒప్పందాల వరద కీరవాణి గారికి క్షణం తీరిక లేకుండా చేసింది. అన్నమయ్య చిత్రం ద్వారా అనేక అన్నమాచార్య కీర్తనలను సామాన్య ప్రజల దగ్గరికి చేర్చిన ఘనత ఆయనది. శ్రీరామదాసు, షిరిడీ సాయి చిత్రాలకు ఆయన అందించిన బాణీలు, భక్తిగీతాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. బాహుబలి నాటికి కీరవాణి గారు సంగీత దర్శకత్వంలో బహుబలవంతులు. ఈ సినిమాతో తెలుగు సినిమా సంగీత దర్శకత్వంలోనే తన పేరుని చెరిగిపోని పచ్చబొట్టుగా పొడిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుతో కీరవాణి గారిని భారతదేశ సంగీత దర్శకత్వ చరిత్రలోనే కనీవిని ఎరుగని అత్యంత ఉన్నత స్థాయికి చేర్చింది.
వయోలిన్ అన్న, కీరవాణి రాగమన్న పంచ ప్రాణాలు ఆయనకి. సింఫనీ ఆర్కెస్ట్రా నేపథ్యంతో సంగీతాన్ని సృష్టిస్తూ, మన సినీ సంగీతంలో అద్భుతాలు సృష్టిస్తూ, భారత పతాకాన్ని ప్రపంచ వినీలాకాశంలో రెపరెపలాడిస్తున్న కీరవాణి గారికి గౌరవపూర్వక నమస్సుమాంజలులతో అమృతం కార్యక్రమం కీరవాణి స్వరవాణికి స్వాగతం. మరి కీరవాణి గారి గురించి మాటలు, అలాగే ఆయన స్వరపరిచిన పాటలు వినిపించడానికి మనతో పాటు ఉన్నారు ఆయన అభిమానులు. వాళ్లను పలకరిద్దామా మరి? ముందుగా మనతో పాటు నవీన్ మామయ్య ఉన్నారు. మామయ్య లైన్లో ఉన్నారా? హలో అమ్మ శ్రేష్ట. లైన్లో ఉన్నా. నమస్కారం నవీన్ మామయ్య, అమృతం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా అందరి కోసం మీ పరిచయం చేసుకుంటారా? నమస్తే తల్లి. తప్పకుండా చెప్తానమ్మా. నా పేరు నవీన్ సరగడం. నేను ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో పుట్టాను. అలాగే ఇక్కడ అమెరికాలో మేరీల్యాండ్లో ఉంటున్నాను. గత 14 సంవత్సరాలుగా యుఎస్లో ఉన్నాను. ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో చాలా స్టేట్స్లో ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చున్నాను. ఈవెంట్స్ కోఆర్డినేట్ చేస్తుంటాను. అలాగే ప్రొఫెషనల్గా నేను డీజేగా వర్క్ చేస్తున్నాను. అదొక పార్ట్ టైం ప్యాషన్ నాకు. సో అదమ్మా నా గురించి పరిచయం. చాలా బాగుంది మామయ్య. అయితే కీరవాణి గారి పాటల్లో మీకు నచ్చిన అంశాలను మాతో పంచుకుంటారా? ఖచ్చితంగానమ్మా. కీరవాణి గారి సంగీతం, ఆయన టెక్నికల్గా ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందన్నది మనందరికీ తెలిసిందే. కానీ అంటే నేను ఆయన చిన్నతనం నుంచి ఆయన మాకు చైల్డ్హుడ్ మ్యూజిక్ డైరెక్టర్, మా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఎందువల్లంటే ఆయనలో చాలా వెర్సటాలిటీ ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు 90s తర్వాత మనం చూసుకుంటే ఇళయరాజా గారి నెక్స్ట్ జనరేషన్లో ఆయన ఎప్పుడు కూడా ఒక టాప్ 1-2లోనే ఉంటూ ఉండేవారు. ఎందుకంటే ఆయన చాలా వెర్సటైల్. ఎలాంటి డైరెక్టర్కైనా ఇప్పుడు మనం చూసుకుంటే కమర్షియల్గా కావాలంటే ఘరానా మొగుడను, ఏదన్నా ఒక వెరైటీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అంటే క్షణక్షణం అని, మంచి ఫ్యామిలీ మ్యూజిక్ బేస్డ్ సినిమా అంటే పెళ్లి సందడని, అలాగే మంచి డివోషనల్గా ఒక చక్కటి కావాలంటే అన్నమయ్య మనం చూసాము ఎంత చరిత్ర తిరగరాసిందో. అలాగే మగధీర ఒక 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 సోషియో ఫ్యాంటసీ అని, లేదంటే ఒక పునర్జన్మల బేస్గా తీసిన రాజమౌళి గారి సినిమా. సో ప్రతి దానికి కావాల్సిన మ్యూజిక్ని క్యాటర్ చేసేవారు. సో ఎలాంటి డైరెక్టర్కైనా సరే ఏం కావాలన్నా ఆయనకు తెలుసు. ఇప్పటికీ కూడా అన్నమయ్య ఆడియో క్యాసెట్ సేల్స్లో రికార్డులో ఉంది ఇప్పటికీ కూడా. సో ఇంత వెర్సటాలిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ చాలా చాలా అరుదుగా ఉంటారు. అందువల్ల నాకు కీరవాణి గారు అంటే ఒక ప్రత్యేక అభిమానం. చాలా బాగుంది మామయ్య. అయితే ఇవాల్టి మన కార్యక్రమంలో మీరు పాడబోయే పాట గురించి కొంచెం చెబుతారా మామయ్య? ఖచ్చితంగా చెప్తానమ్మా. ఇప్పుడు మనకు తెలిసిన ఇప్పుడు ఈ కీరవాణి గారికి రీసెంట్గా 1-2 ఇయర్స్ బ్యాక్ మనకు ఆస్కార్ అవార్డు రావడం చూసాం. నాటు నాటు పాటకి మనం రావడం చూసాం. కానీ నాకు తెలిసి ఒక 22 ఇయర్స్ బ్యాక్ 1993లో వచ్చిన ఒక 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 అద్భుతమైన ఒక సినిమా, ఒక పాటకి మన ఆంధ్ర ప్రేక్షకులు కానీ, దేశ ప్రేక్షకులు కానీ ఆయనకి ఎప్పుడో ఆస్కార్ అవార్డు ఇచ్చేసినట్టేనమ్మా. ఎందువల్ల అంటే ఇప్పుడు పాటలో మనం మనం ఈ బ్రిటిష్ వారికి ఒక వాళ్ళని ఆటలాడుకుంటున్నట్టు మన రామ్ చరణ్ గారు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళు చేసిన స్టెప్స్కి, వాళ్ళు మట్టి కరిపించే విధానానికి మనం ఆ పాటలకి మనం స్టెప్స్ వేసి దానికి ఒక ఆస్కార్ వరకు తీసుకెళ్ళాం. కానీ మన సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక రియల్ టైంలో నిజంగా ఫ్రీడమ్ ఫైటర్స్కి రిప్రజెంట్ చేస్తూ ఇండియాలో ఉన్న ఒక 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 హిస్టారికల్ వీటిని మన దేశ స్వాతంత్రానికి ఫ్రీడమ్ ఫైట్ చేసిన వాళ్ళందరినీ నిజంగా రిప్రజెంట్ చేస్తూ ఒక 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 నేషనల్ యాంథమ్ అవ్వదగ్గ పాటకి అప్పుడే కంపోజ్ చేశారు కీరవాణి గారు, పుణ్యభూమి నా దేశం అని. సో అందువల్ల ఈ పాటకి నాకు అప్పుడే నిజంగా ఒక ఒక ఆస్కార్కి ఖచ్చితంగా అవకాశం ఉన్న పాట నాకు అనిపించింది. అందువల్ల నేను పర్టికులర్గా ఈ పాటని ఎంచుకోవడానికి కారణం. సో ఈ యొక్క గూస్ బంప్స్ తీసుకొచ్చే
ప్రతి తెలుగువాడికి కూడా ఒక 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 గర్వం ఈ పాట, ఒక గర్వకారణం. అందువల్ల నాకు ఈ పాట పాడాలనిపించింది తల్లి. తప్పకుండా మామయ్య, మేమందరము మీ పాట వినడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా తల్లి. థ్యాంక్ యూ. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మహామహుల కన్న తల్లి నా దేశం, మహోద్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అడుగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి. మతోన్మాద శక్తులు చురకత్తులు జుళిపిస్తే, మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి, మాతృభూమి నుదిటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మనా, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. అడుగో హరి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన. ఒరేయ్, ఎందుకు కట్టాలి రాసిస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవుల ముష్టిమెతుకులు తిని బతికే నీకు శిస్తెందుకు కట్టాలిరా అని పేళ పేళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి, ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగాడు. కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి, వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకి దేశమొచ్చి బానిసలుగా మమ్ములెంచి, పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చరా? బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకునెత్తురు ఉప్పెనైతే, ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా. అన్నా మన్నెందర అల్లూరిని చుట్టుముట్టి, మంది మార్బళమెట్టి మరపిరంగులెక్కు పెట్టి, 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే, వందే మాతరం వందే మాతరం వందే మాతరం
ఉన్నది ఆకాశం. ఆజాదు హింద్ ఫౌజు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని, ప్రతి మనిషొక్క సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని హిందూ ఫౌజు జై హింద్ అని నడిపాడు. గగన సిగలకెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధృవతారల గన్నది ఈ దేశం. చరితార్థులు కన్నది నా భారతదేశం. నా దేశం పుణ్యభూమి, నా దేశం నమో నమామి. ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి. అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. చాలా బాగా పాడారు మామయ్య. ఈ పాటలో ఎన్టీ రామారావు గారు ఛత్రపతి శివాజీ గారిని, వీరపండ్య కట్టబొమ్మం గారిని, అల్లూరి సీతారామరాజు గారిని మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి వంటి వివిధ స్వతంత్ర యోధుల పాత్రలను పోషించారు. ఇవాళ మా అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు, ఇంత అద్భుతమైన పాటతో మన కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మీకు చాలా ధన్యవాదాలు నవీన్ మామయ్య. నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి. ఈ ఈ పాట గురించి కానీ, లేదంటే కీరవాణి గురించి కానీ మాట్లాడడం కానీ, ఈ అమృతం అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో ఆనందం కలిగించింది. నిజంగా ఖచ్చితంగా ఇది నాకు ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. తరువాత మరొక చక్కని పాటను వినిపించడానికి మన ముందుకొస్తున్నారు దీపక్ మామయ్య. కలిసేద్దామా మరి? మామయ్య లైన్లో ఉన్నారా? ఉన్నానమ్మా శ్రేష్ఠ. నమస్కారం దీపక్ మామయ్య. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి మా శ్రోతల కోసం మీ గురించి కొంచెం చెబుతారా మామయ్య? అలాగే అమ్మా శ్రేష్ఠ. నా పేరు దీపక్ దేశపాండే. నేను వర్జీనియా స్టేట్లో ఆల్డీ సిటీలో ఉంటాను. నేను కంప్యూటర్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు పాటలు వింటూ ఉంటాను. సంగీతం నేర్చుకోలేదు, కానీ పాడడం అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు మన వర్జీనియాలో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో పాల్గొంటూ ఉంటాను నేను. తెలుగుతో పాటు ఇంకా నేను హిందీ పాటలు కూడా వింటూ ఉంటాను. పాడడం కూడా ఇష్టం నాకు. చాలా బాగుంది మామయ్య. అయితే కీరవాణి గారి సంగీతం గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలను మాతో పంచుకుంటారా మామయ్య? అలాగే శ్రేష్ఠ. కీరవాణి గురించి మనకి తెలుగు సినిమాలో ఆయన చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఇప్పటి వరకు చూస్తే అన్ని భాషల్లో, అంటే తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ కలుపుకొని ఆయన దాదాపుగా 190 చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ఇలాగే ఇంకా ఇంకా అందించాలని కోరుకుందాం. ఇంకా ఆయన చలనచిత్ర ప్రస్థానం 1990లో మొదలై ఇప్పటికీ కొనసాగుతుంది. ఇలాగే కొనసాగాలని అందరం కోరుకుందాం. ఆయన ఇలాగే ఇంకా ఎన్నో మంచి పాటలను మనందరికీ అందించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మామయ్య. అయితే ఈరోజు మా శ్రోతల కోసం ఏ పాట పాడి వినిపించబోతున్నారు మామయ్య? నేను ఈరోజు పాడబోయే పాట గాంధీవం చిత్రం నుంచి వేటూరి గారు రాశారు. ఈ పాట కీరవాణి గారు స్వరపరిచారు. పాడిన వారేమో బాలు గారు, శ్రీకుమార్ గారు అండ్ చిత్ర గారు.
అలాగే మామయ్య, మీ పాటను వినడానికి నాకు చాలా కుతూహలంగా ఉంది. అలాగే శ్రేష్ఠ, ధన్యవాదాలు. గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా. గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా. బాలకృష్ణుడొచ్చినప్పుడే వయారి నందనాలు నాట్యమాడగా, వారసుని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా, నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడయి. గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా. గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా. ఏటి మనుగడ కోటి అలలుగా పొంగు వరదల వేగాన పడిలేచి అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా. నల్ల నల్ల నీళ్ళలోన ఎల్లకిల్ల పడ్డట్టున్న అల్లమల్లో ఆకాశన చుక్కల్లో, అమ్మాయంటి జాబిలమ్మ అబ్బాయంటి సూర్యుడమ్మ ఇంటి దీపాల పాలమ్మ దిక్కుల్లో. ఎవరికి వారే యమునకు నీరే, రేవు నీవు నావదంట నావతోడు రేవుదంట పంచుకుంటే. గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా. గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా. ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో, మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో. బుగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల పిల్ల నవ్వే బాలయొచ్చి కోలాటాడే వేళల్లో, ఐరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే గొప్పమొచ్చి గొబ్బిల్లాడే పొద్దుల్లో. పరవశమేదో పరిమళమాయే, పువ్వు నవ్వే దివ్య నవ్వే జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే. గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణగణ గంటలే మోగనేలా. గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా. బాలకృష్ణుడొచ్చినప్పుడే వయారి నందనాలు నాట్యమాడగా, వారసుని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా, నందుడింట తింజులేసే అందమైన బాలుడే తనవాడై.
చాలా బాగా పాడారు మామయ్య. మీకు తెలుసా, ఈ పాటలో మలయాళం చలనచిత్ర పరిశ్రమ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు అతిథి పాత్ర పోషించారు. మామయ్య, ఈరోజు మా అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు, ఈ పాటను మా శ్రోతలందరికీ వినిపించినందుకు మీకు చాలా ధన్యవాదాలు మామయ్య. థ్యాంక్ యూ శ్రేష్ఠ. ఇప్పుడు మనతో మాట్లాడడానికి జగదీష్ మామయ్య సిద్ధంగా ఉన్నారు. మరి మామయ్యను కలుద్దామా? మామయ్య లైన్లో ఉన్నారా? ఉన్నాను శ్రేష్ఠ. నమస్కారం జగదీష్ మామయ్య, అమృతం కార్యక్రమానికి స్వాగతం. అయితే మా అందరి కోసం మీ పరిచయం చేసుకుంటారా మామయ్య? తప్పకుండా శ్రేష్ఠ. నా పేరు జగదీష్ ఆలూరు. నేను షాంటిలీ వర్జీనియాలో ఉంటున్నాను. ఐటీ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 10 years నుంచి మన డిఎంవి ఏరియాలో చాలా పర్ఫార్మెన్సెస్ స్టేజెస్ మీద కల్చరల్ అసోసియేషన్స్లో పాటలు పాడుతూ ఉన్నాను. ముఖ్యంగా తెలుగు పాటలు ఎక్కువ పాడేవాడిని. అలాగే హిందీ, కన్నడ అండ్ తమిళ్ పాటలు కూడా పాడుతూ ఉంటాను. నా మాతృభాష తెలుగు కాబట్టి నాకు తెలుగు పాటలు అంటే చాలా చాలా ఇష్టం. అవే ఎక్కువగా పాడుతూ ఉంటాను. చాలా బాగుంది మామయ్య. అయితే కీరవాణి గారి సంగీతంలో మీకు ప్రత్యేకంగా నచ్చిన అంశాలను మాకు తెలియజేస్తారా మామయ్య? తప్పకుండా శ్రేష్ఠ. కీరవాణి గారు మనకున్న అతి కొద్ది అద్భుతమైన సంగీత దర్శకులలో ఒకరు. ఆయన పాటలన్నీ చాలా మధురంగా, ఎంతో వినసొంపుగా ఉంటాయి. అన్ని రకాల సాంగ్స్ ఆయన సమకూర్చారు. ఫాస్ట్ బీట్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్, భక్తిరస ప్రధానమైన సాంగ్స్, ఇంకా మంచి మెసేజ్ తో కూడిన పాటలు, ఇలా చాలా మంచి మంచి పాటలు అందించారు. ముఖ్యంగా 1997లో రిలీజ్ అయిన అన్నమయ్యలో అన్ని పాటలు నాకు చాలా చాలా ఇష్టం. ఆ పాటలు ఎంత ప్రజాదరణ పొందాయి అంటే జనాలందరికీ చాలా ఈజీగా అన్నమాచార్య కృతులు నేర్చుకొని పాడేలా ఎంతో మధురంగా కంపోజ్ చేశారు అన్ని పాటలు. సరిగ్గా చెప్పారు మామయ్య. అయితే ఈరోజు మన కార్యక్రమంలో మీరు పాడబోయే పాట గురించి కొంచెం చెబుతారా మామయ్య? తప్పకుండా శ్రేష్ఠ. నేను అదే సినిమా అన్నమయ్యలో ఒక పాట పాడబోతున్నాను. ఈ పాటలో 4 పాటలు ఉంటాయి, స్మాల్ అన్నమాచార్య కృతులు. ఆ పాట వెన్నపాలు వినవలే అన్న అన్నమాచార్య కృతితో స్టార్ట్ అయ్యి కంటి శుక్రవారము గడియలేడింట, ఆ తర్వాత పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, అండ్ లాస్ట్ లో అలల చెంచలమైన. ఈ 4 పాటలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అన్ని పాటలు చాలా చాలా బాగుంటాయి. ఎస్పి వాసుదేవన్ గారు పాడారు. ఆయనతో పాటు చిత్ర, రేణుక గారు, శ్రీలేఖ గారు కూడా గాత్రాన్ని అందించారు. ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఆ పాట నేను పాడబోతున్నాను. తప్పకుండా మామయ్య. విన్నపాలు వినవలే వింత వింతలు, విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు, కంటి శుక్రవారము గడియలేడింట, అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేడింట, అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని. కంటి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు గుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు. అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెని ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెని ఉయ్యాల. పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపేయి ఉయ్యాల. పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపి ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. ఈ చిత్రం యొక్క ఆల్బమ్ ఇప్పటి వరకు కూడా అత్యధికంగా అమ్ముడైన తెలుగు మ్యూజిక్ ఆల్బమ్. ఈ చిత్రం ద్వారా అన్నమాచార్య గారి అనేక కీర్తనలు మళ్లీ జీవం పోసుకున్నాయని కూడా అంటారు. నాకు కూడా అన్నమాచార్య కీర్తనలంటే చాలా ఇష్టం. మామయ్య, ఇవాళ మా అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు, మాకు ఈ అన్నమాచార్య కీర్తనను వినిపించినందుకు మీకు చాలా ధన్యవాదాలు మామయ్య. చాలా థ్యాంక్స్ శ్రేష్ఠ. నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు అందరికీ సదా కృతజ్ఞుడిని. తరువాత మనతో మాట్లాడడానికి రాధిక అత్తయ్య సిద్ధంగా ఉన్నారు. మరి అత్తయ్యతో మాట్లాడుదామా? అత్తయ్య లైన్లో ఉన్నారా? నమస్కారం రాధిక అత్తయ్య, అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ముందుగా మా శ్రోతలందరి కోసం మీ పరిచయం చేసుకుంటారా? Sure, thank you, Shrestha. I'm sorry, Telugu not being my mother tongue. If it's okay, I can answer in English. My name is Radhika Kannan. I'm a cybersecurity professional. I hail from a musical family. My paternal grandparents were actively involved in monthly Nama Sankirtanam and bhajans. My maternal grandmother and mother have been Carnatic music teachers, and so am I. I love learning different styles of vocal music. Even currently, I'm learning Hindustani music and Marathi abhangs. Singing movie songs is another passion of mine. I actively participate in karaoke singing with multiple groups in the DMV area. చాలా బాగుంది అత్తయ్య. అయితే కీరవాణి గారి సంగీతంలో మీకు నచ్చిన కొన్ని అంశాలను మాతో పంచుకుంటారా అత్తయ్య? Sure. Keeravani sir is a highly accomplished music director. Not only does one enjoy his music in Telugu movies like Bahubali, RRR, but he's also made some lovely music in Tamil, Malayalam, and Hindi film industry. I've been a big fan of Maragadamani sir, as he's known in Tamil movie industry since the 90s.
Vanameyallai, Alagan, and many more have some of his best work. In Hindi, Jism, Zakhm, Criminal, Paheli, and many more have a great collection of his masterpieces. అవును అత్తయ్య, కీరవాణి గారు వివిధ భాషలలో ఎన్నో పాటలకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. అయితే ఈరోజు మీరు మా శ్రోతల కోసం పాడబోయే పాట గురించి కొంచెం చెబుతారా అత్తయ్య? Sure. M.M. Cream, as he is known to the Hindi movie industry, has created a special place for himself. Today, I'm going to sing one of his masterpieces, originally sung by Shreya Ghoshal. Shreya won the Filmfare Award for Best Playback Singer in the year 2004 for this song. Even during her recent concert, Shreya sang this song and she says that it is very close to her heart. I hope I'm able to do some justice to the song. Enjoy it. ఓ తప్పకుండా అత్తయ్య, మీ పాట వినడానికి నాకు కూడా చాలా కుతూహలంగా ఉంది.
చాలా బాగా పాడారు అత్తయ్య. మీరెంచుకున్న పాట నాకు చాలా బాగా నచ్చింది. ఈరోజు మా అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు, ఈ అందమైన పాటని మా శ్రోతలందరికీ పాడి వినిపించినందుకు మీకు చాలా ధన్యవాదాలు అత్తయ్య. Thank you, Shrestha. Thank you for giving me this wonderful opportunity. I'm so thankful for TNRI Keeravani Radio Show for giving me this great opportunity. Thank you. ఇవాల్టి మన కార్యక్రమంలో ఇంకొక చక్కని పాటను వినిపించడానికి మన ముందుకొస్తున్నాడు రిషి. మరి రిషిని కలిసేద్దామా? రిషి, లైన్లో ఉన్నావా? అక్క, లైన్లో ఉన్నాను. నమస్కారం రిషి, అమృతం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా అందరి కోసం నీ గురించి కొంచెం చెబుతావా? నమస్కారం, నా పేరు రిషి జింక. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను కర్ణాటిక్ సంగీతం రుక్మిణి మాధవి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నాకు పుస్తకాలు చదవడం, ఈత కొట్టడం అంటే చాలా ఇష్టం. నేను ఖాళీ సమయాల్లో మా చెల్లితో ఆడుకుంటాను. ఓ, చాలా బాగుంది రిషి. మరి కీరవాణి గారి గురించి నీకు తెలిసిన కొన్ని విషయాలను మాకు చెప్తావా రిషి? సరే అక్క. నాకు బాహుబలి సినిమా పాటలు చాలా ఇష్టం. RRR సినిమా పాటలు కూడా చాలా ఇష్టం నాకు. అలా ఆయన గురించి తెలుసుకున్నాను. చాలా బాగుంది రిషి. అయితే ఈరోజు నువ్వు పాడబోయే పాట గురించి మా శ్రోతలకు కొంచెం చెబుతావా? సరే అక్క. నేను ఇవాళ పాడబోయే పాట సయ్యి సినిమా నుంచి నల్లా నల్లాని కల్లా పిల్ల. కీరవాణి గారు కంపోజ్ చేసిన పాటల్లో నాకు ఈ పాట బాగా నచ్చింది. ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ అండ్ డైవర్స్ అన్ని నుంచి కొంచెం కనిపించింది. బాగుంది రిషి. అయితే నీ పాట వినడానికి మేమందరము సిద్ధంగా ఉన్నాము. సరే అక్క. నల్లా నల్లాని కల్లా పిల్ల, నీ మొగడయ్యే వారెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. తెల్లారి సరికల్లానే జిల్లాలన్నీ వెతికి వానెల్లా కోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. నల్లా నల్లాని కల్లా పిల్ల, నీ మొగడయ్యే వారెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. తెల్లారి సరికల్లానే జిల్లాలన్నీ వెతికి వానెల్లా కోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. ఎర్రంగ బొద్దుగా ఉంటే చాలా, ఒళ్ళో పెట్టుకులాలి పారి జోకొట్టాలా. అరుగులకే మరుగులు వస్తే వారే నేల, మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా. ఉప్పుల గుప్ప వయారి బామ, ముద్దుల గుమ్మ చెప్పవే బొమ్మ. ఉప్పుల గుప్పకి వయారి బామకి నచ్చిన మొగడివి నువ్వేనమ్మా. నేనా నీతో సరిపోతానా? నల్లా నల్లాని కల్లా పిల్లారాను పెళ్ళాడే ఎల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. తెల్లారే సరికల్లానే జిల్లాలన్నీ వెతికి దానిలా కోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. నల్లా నల్లాని కల్లా పిల్లారాను పెళ్ళాడే ఎల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా.
మొత్తంగా పువ్వులా ఉంటే చాలా, మొత్తంగా తానే చేసుకుపోతుండాలా, కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా, సై అంటే సై అని గడిలో దూకేయాలా, కాల గజ్జ కంకాలమ్మ ఎవరోయమ్మ కజరహమ్మ ఇంకెందుకు లేదా పరికమ్మ నచ్చిన పిల్లలు నువ్వేనమ్మ, చీ నేనా నీతో సరిపోతానా, సిగ్గుల మొగ్గల బూరల మొగ్గల నల్లా నల్లా అని కల్లా పిల్ల నేను పిల్లాడేవా నిన్న ఊరించి ఉడికించొద్దమ్మా, తెల్లారే సరికల్లా మనమెల్లాగోలాగా మొగుడు పిల్లాలైపోయేదారి కాస్త చూపించేయమ్మా. చాలా బాగా పాడావు రిషి. నీకు తెలుసా, ఈ చిత్రం రగ్బీ ఆట మీద చిత్రీకరించబడింది. మా అమృతం కార్యక్రమానికొచ్చి మాకు ఈ పాటను వినిపించినందుకు నీకు చాలా ధన్యవాదాలు రిషి. ధన్యవాదాలు అక్క. థ్యాంక్ యూ. తరువాత మన శ్రోతలందరికీ ఒక మంచి పాట వినిపించడానికి మన ముందుకొస్తున్నారు పద్మ అత్తయ్య. మరి అత్తయ్యతో మాట్లాడదామా? అత్తయ్య లైన్లో ఉన్నారా? ఉన్నాను శ్రేష్ఠ. హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను అత్తయ్య. అమృతం కార్యక్రమానికి మీకు స్వాగతం. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నారు. మరి అత్తయ్య, ముందుగా మా శ్రోతలకు మీ పరిచయం చేసుకుంటారా? షూర్. నా పేరు పద్మా గిరిధర్. నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ అండ్ ఫ్రీలాన్స్ సింగర్. నేను లాస్ట్ 10 years or so నుంచి డిఎంవి ఏరియాలో కల్చరల్ ఈవెంట్స్లో అండ్ చారిటీ షోస్లో పాడుతూ ఉంటాను. నా మాతృభాష తమిళ్, కానీ నాకు అన్ని భాషలను సాంగ్స్ పాడాలంటే చాలా ఇష్టం. కొత్త కొత్త తెలుగు, కన్నడ మెలోడియస్ అండ్ ఫాస్ట్ బీట్ సాంగ్స్ నేర్చుకొని పాడుతూ ఉంటాను. చాలా బాగుంది అత్తయ్య. అయితే కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో మీకు నచ్చిన కొన్ని విషయాలను మా అందరితో పంచుకుంటారా అత్తయ్య? The first thing I'd like to say there is Keeravani, his name, right? Keeravani ఒక చాలా బ్యూటిఫుల్ రాగం కదా. ఆయన కంపోజ్ చేసే మ్యూజిక్ లాగా యాప్ట్ పేరు ఆయనకి. So, and also what I like about him is he's not only a music composer, he's a record producer, singer, and a lyricist too. That's a lot. And he shines in every aspect of it. And somehow I feel that his music kind of reaches a wide range of people irrespective of the language. So that's, I feel, is a big speciality in him. And especially when it comes to doing music for, like for example, a magnitude of Bahubali kind of magnitude, right? It needs to be huge. I'm not sure how to say that, but then the enormity of that, he shows that in his music. So that is amazing about him. చాలా బాగా చెప్పారు అత్తయ్య. అయితే ఈ రోజు మా శ్రోతలందరి కోసం మీరు ఏ పాటను ఆలపించబోతున్నారు? నేను ఇవాళ పాడబోయే పాట బాహుబలి 2 నుంచి. కీరవాణి గారి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక పెద్ద అసెట్ ఆ మూవీ సక్సెస్ కి శ్రేష్ఠ. అండ్ ఆ మూవీలో పాటలు అన్నీ చాలా చాలా సూపర్ హిట్ అయ్యాయి. మెలోడియస్ గా కూడా ఉంటాయి వినేందుకు. ముఖ్యంగా ఈ హంసనావ పాట దట్ ఐఎమ్ గోయింగ్ టు సింగ్ టుడే, ఈ హంసనావ పాటకి ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ అద్భుతం. That beat and the way it starts, it's like amazing, you know. And S.S. Rajamouli gari super పాట చిత్రీకరణకి తగ్గట్లుగా కీరవాణి గారి మ్యూజిక్ ఆడియన్స్ ని అమితాశ్రయ ఆనంద లోకాలు తెలిపేలా చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఆ పాటను నేను ఇప్పుడు మన శ్రోతల కోసం ఆలపిస్తాను. అండ్ పాడన్ మై తెలుగు. Since my మాతృభాష is Tamil, I try to pull it off a little bit. అత్తయ్య, మీ మాతృభాష తమిళమైన మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. మీ పాటను తప్పకుండా మా అందరి కోసం పాడి వినిపించండి.
ఓరూరి రాజా వీరాధి వీరా, ఓరూరి రాజా వీరాధి వీరా, నీతోనే నేను ఉండిపోనా, ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా అందాక నేను కూడా రానా, హాయ్ నాంసనావలోనా నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన. ఎదపై విశాల వీరభూమిపై వసించనా, నీ వలపై వరాల మాలికై వాలనా, నీలో రగిలే పరాక్రమాల జ్వాలనై హసించనా, నిన్నే గెలిచే సుఖాల కేళిలో తేలనా, కాంత మందిరానా నీ మోహ బాహుబంధనానా, నూరేడు బంధిని కానా, ఓరూరి రాజా వీరాధి వీరా, నీతోనే నేను ఉండిపోనా, ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా అందాక నేను కూడా రానా, హాయ్ నాంసనావలోనా నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన. అత్తయ్య, నాకు కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం. ఈరోజు మా అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు, ఇంత మంచి పాటను మా శ్రోతలందరి కోసం ఆలపించినందుకు మీకు చాలా ధన్యవాదాలు అత్తయ్య. చాలా చాలా థ్యాంక్స్ శ్రేష్ఠ. It was a pleasure and thank you everybody who is part of this radio show for the opportunity given to me. ఇప్పుడు మరొక మంచి పాటను వినిపించడానికి మన ముందుకొస్తుంది అంజలి. అంజలి, లైన్లో ఉన్నావా? ఉన్నాను శ్రేష్ఠ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అంజలి. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మా అందరి కోసం నీ పరిచయం చేసుకుంటావా? యా, అందరికీ నమస్కారం. నా పేరు అంజలి అయ్యగారి. నేను కరెంట్గా 9th గ్రేడ్లో చదువుతున్నాను అండ్ వర్జీనియాలో ఉంటా. బాగుంది అంజలి. అయితే కీరవాణి గారి గురించి నీకు తెలిసిన కొన్ని విషయాలను మాతో పంచుకుంటావా? యా, నేను కీరవాణి గారివి చాలా పాటలు విన్నాను అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిజ్ అచీవ్మెంట్ ఫర్ నాటు నాటు సాంగ్. సో నేను ట్రిబ్యూట్గా ఒక పాట పాడుతున్నా. తప్పకుండా అంజలి, నువ్వు పాడబోయే పాట గురించి ఇంకొంచెం చెబుతావా? నేను ఇప్పుడు కుమ్మ ఉయ్యాల పాడుతున్నాను ఫ్రమ్ RRR. నా ఒపీనియన్లో కీరవాణి గారు బెస్ట్ కాంపోజిషన్ అనుకుంటున్నాను. నాకు కూడా ఈ పాట అంటే చాలా ఇష్టం అంజలి. నేను నీ పాట వినడానికి సిద్ధంగా ఉన్నాను.
నెమలి కాలెట్టాలి నిలవంకదాయే నిలవంకదాయే కూరంట బువ్వంట ఆటాడుకోవాలి దారింట పోతున్న కుందేలు దాయే దాయమ్మ దాయే కొమ్మ ఉయ్యాల కోన చంపాల అమ్మ ఒళ్ళు నేను రోజు గల రోజు గల చక్కగా పాడావంజలి. అసలు ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ పాటతోనే మొదలవుతుంది కదూ. అంజలి, ఈరోజు మా అమృతం కార్యక్రమానికి వచ్చినందుకు, ఈ మధురమైన పాటను మా అందరికీ వినిపించినందుకు నీకు చాలా ధన్యవాదాలు అంజలి. థ్యాంక్ యూ శ్రేష్ఠ. నేను కూడా కీరవాణి గారికి అభిమానినే. మరి నా వంతు అభిమానాన్ని తెలపడానికి ఆయన స్వరపర్చిన నేనున్నాను చిత్రంలోని వేణుమాధవ పాటను మన శ్రోతల కోసం ఇప్పుడు ఆలపిస్తాను. వేణుమాధవా వేణుమాధవా శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, శ్వాసలో లీనమై ఆ మూవిపై నే మౌనమై నిన్ను చేరని మాధవా, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా, మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా, తనువున నిలువున తొలిచిన గాయమునే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా, కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది, ఎలా ఎంత పెన్నిధి వెదురు తాను పొందింది, వేణుమాధవాని సన్నిధి, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడి రాతిరి ఎదురవదా, అల్లరి నీ అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అణువణువు తడబడదా, ఆ నిమిషమిది వేణుమాధవాని సన్నిధి. గాగరి గరి సరి గాగరి రి సరి గ పద సాస తప గరి సరి
గపద పద గపద సదా దాపగరిగా దపద సస్స దపద సస్స దపద రిరి దపద రిరి దసరి గరి సరి ద రి గరి సరి గరి స గప గగ గ పాప గగ గ దద్ద గగ గ సాస దప గపద సరి 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 గరి సద సరి గద ప స గరి పగ పద సరి సరి గ పగరి సద పద ప సద స పద ప సద స పద పరి సరి పద పరి సరి పద సరి గరి సద పద స గద సరి ద స సరి గ పద సరి గ రాధికా హృదయ రాగాంజలి నీ పాదవ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి. కీరవాణి గారి కోట్లాది మంది అభిమానుల్లో మీరు విన్నవి కేవలం 8 మంది స్పందన మాత్రమే. ఆయన గురించి మాట్లాడడానికి 1 గంట కాదు, కొన్ని రోజులు కావాలి. కీరవాణి గారు ఇలాగే మన భారతీయులందరూ గర్వపడేలా ఎన్నో బాణీలు అందించాలనే ఆశతో ఇవాల్టి మన కీరవాణి స్వరవాణి కార్యక్రమానికి స్వస్తి పలుకుతూ, విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు మీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. వింటూ ఉండండి మన తరువాత కార్యక్రమం. వచ్చే వారం కలుద్దామా? సెలవా మరి, మీ ఆర్జే శ్రేష్ఠ.